ఇప్పుడు సోషల్ మీడియాలో అఖండ 2 వర్సెస్ విశ్వంబర్ అని ఒక ఇష్యూ నడుస్తుంది అనమాట. అంటే బాలయ్య బాబు గారు సినిమాల పరంగా చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు అని. సో ఏం చెప్తారు? ఓకే, ఆ పరిస్థితి రాదు, ఎందుకంటే వాళ్ళు 4 స్తంభాల్లో 2 స్తంభాలు కాబట్టి ఆ పరిస్థితి క్రియేట్ అవ్వదు. ఒకే రోజు రిలీజ్ డేట్ అన్నారు కానీ చాలా ఫేక్ న్యూస్ అది. ఒకే రోజు ఇలా పెడతారు. ఒక స్టార్ హీరో అటు పక్క చూస్తేనేమో నందమూరి ఫ్యామిలీ నుంచేమో బాలకృష్ణ గారు పెద్ద హీరో అయితే, ఇటు మెగాస్టార్ మొత్తం ఇండస్ట్రీనే నిలిపిన వ్యక్తి, అంటే మూడో వ్యక్తి, 2 వ్యక్తుల తర్వాత మూడో వ్యక్తి కాబట్టి అలాంటి డెసిషన్లు ఏమి ఉండవు. అదంతా కూడా ఫేక్ న్యూస్. ఒకటే చెప్తున్నా, అఖండ 2 మనం చూసాం ఆల్రెడీ, ట్రైలర్ టీజర్ చాలా అంటే చాలా ఊపు వచ్చింది. దానికి కూడా ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. అలాగే విశ్వంబరాకే చిరంజీవి గారు మొత్తం కూడా ఆయన డెడికేషన్ మొత్తం పెట్టి చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఇష్యూ అక్కడే మొదలైందన్న. ఇప్పుడు విశ్వంబర్ నుంచి ఒక టీజర్ వచ్చింది, సాంగ్ వచ్చింది, అయినా కూడా దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. కాంపిటీషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇరు పక్కల ఫ్యాన్స్ కూడా కాంపిటీషన్ ఇస్తారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ ఏ సినిమా తీసినా కాంపిటీషన్ గానే తీశారు. నువ్వు హిట్ కొడితే నీ హిట్ కొట్టాలా, లేకపోతే నువ్వు పొలిటికల్ తీస్తే నేను పొలిటికల్ తీయాలా, లేకపోతే నువ్వు నరసింహనాయుడు అంటే నేను ఇంద్రసేనారెడ్డి అనాలని కాంపిటీషన్గానే నడిచింది. కాబట్టి కాంపిటీషన్లో చూడండి. కానీ ఇది ఏదో వారికి కారణం అవుతుందంటే బట్టి నేను ఒప్పుకోను. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి మనం గౌరవించుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీలో 4 స్తంభాల్లో 2 స్తంభాలని నేను చెప్తున్నాను కదా. కాబట్టి వాళ్ళని మనం గౌరవిస్తేనే మనం ఇండస్ట్రీ బాగుంటుంది. ఇలాంటి కుర్ర హీరోలు అందరూ కూడా సపోర్టెడ్గా ఉండే వ్యక్తులు కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం. ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దని కోరు. అంటే 2 సినిమాలు ఏ సినిమాకి హైప్ ఎక్కువ ఉందంట ఇప్పుడు రిలీజ్ అయిన పాటల పరంగా? 2 కళ్ళులో ఏ కన్ను పొడి చేసుకుంటావు చెప్పు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్దలలో వాళ్ళిద్దరిని కూడా మనం సపోర్ట్ చేయాలి, సమానంగానే సపోర్ట్ చేయాలి. అంతేగాని నేను చిరంజీవి గారు ఎక్కువ అంటే నీకు నచ్చుద్దేమో, కనమవులకి నచ్చదు. కాబట్టి బాలకృష్ణ ఎక్కువ అంటే వాళ్ళకి నచ్చుద్ది, నీకు నచ్చదు. కాబట్టి ఇలాగ మనం తేడా చేసి మాట్లాడొద్దు ఎవరిని కూడా. ఇండస్ట్రీ ఎదుగుతుంది. ఈ రోజున బాలీవుడ్ వాళ్ళు భయపడుతున్నారు మన ఇండస్ట్రీని చూసి. అది మనం సక్సెస్కి ఒక పునాది వేసినట్టే, అర్థమైందా? ఇలాంటి వ్యక్తుల వల్లే ఆ సక్సెస్ అనేది వచ్చింది. తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టిన వ్యక్తులేవు. కాబట్టి వాళ్ళని గౌరవిద్దాం, అంతేగాని అందరి దృష్టిలో వాళ్ళని బ్యాడ్ చేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలు కాబట్టి రేపు పొద్దున వచ్చే భవిష్యత్ తరాల యువతకి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు కాబట్టి వాళ్ళ సినిమాలు 2 కూడా సక్సెస్ఫుల్గా తెర మీదకి రావాలి, అందరూ కూడా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.